చూస్తున్నాం కాళేశ్వరం విచారణకు బయలుదేరారు మాజీ సీఎం కేసీఆర్. ఎరవలి ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్తో చాలా పెద్ద ఎత్తున వాహన శ్రేణితో కేసీఆర్ బయలుదేరారు. కేసీఆర్ వెంట పార్టీ కీలక నేతలు కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత, వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంతా కూడా కేసీఆర్ తో పాటు ఆయన కాన్వాయ్లో వస్తూ ఉన్నారు. బీఆర్కే భవన్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించి ఉన్నారు. బీఆర్కే భవన్ లోకి ఎవరిని అనుమతించలేదు పోలీసులు. ఎగ్జాక్ట్ గా 11 గంటల 30 నిమిషాల సమయానికి కాళేశ్వరం విచారణకి కేసీఆర్ హాజరవుతారు. కేసీఆర్ వెంట విచారణకి మధుసూదనాచారి, హరీష్ రావు కూడా వెళ్లే అవకాశం ఉంది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అటు ఎంపీ పద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండార్ లక్ష్మారెడ్డి వీరంతా పాల్గొన్నారు. అయితే ఓపెన్ కోర్ట్, సో ఎవరైనా హాజరు కావచ్చు. ఇక్కడ మనం లిస్ట్ లో చూస్తున్నాం. మెంబర్స్ అకంపెయినింగ్ బై కే చంద్రశేఖర్ రావు గారు, ఎవరెవరో తనతో పాటుగా వెళ్తున్నారనేది ఈ లిస్ట్ లో పొందుపరిచారు. ఓపెన్ కోర్ట్ కాబట్టి ఎవరైనా ఆయనతో పాటుగా వెళ్ళొచ్చు. సో ఇక్కడ అడ్వకేట్స్ టీం లేనట్టుగా తెలుస్తోంది. కేవలం ఆయనతో పాటుగా తన పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్తున్నారు. ఇక్కడ చాలా కీలకంగా చూడాలి, కవితకి దీంట్లో పేరు లేదు. ఎమ్మెల్సీ కవిత పేరు లేదు దీంట్లో. ఎమ్మెల్సీ కవిత మొదలనే ఫామ్ హౌస్ లో వెళ్లారు. తండ్రితో కలిసి భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య చాలా సుదీర్ఘంగా చర్చ కూడా జరిగినట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ లిస్ట్ లో 9 మందిలో అటు కేటీఆర్ పేరు కానీ కవిత పేరు కానీ లేదు. సో ప్రస్తుతానికి మధుసూదనాచారి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రస్తుతానికి కొంత అస్వస్థ గురైనట్టు తెలుస్తోంది. ఆయన బాత్రూమ్ లో కాలు జారిపడ్డారు. ఆయన కాలు కూడా విరిగినట్టుగా సమాచారం అందుతోంది. సో ఆయన హాజరు కాలేకపోవచ్చు. కానీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండార్ లక్ష్మారెడ్డి సుమారుగా ఒక 8 మందితో ఆయన లోపలికి వెళ్ళే అవకాశం కనబడుతుంది. మరిన్ని అప్డేట్స్ బీఆర్కే భవన్ దగ్గర నుంచి మా ప్రతినిధి శిల్పా అందిస్తారు. శిల్పా, సో ప్రెసిడెంట్ బీఆర్కే భవన్ దగ్గర ఎటువంటి ఉద్రిక్తత నెలకొంది? అక్కడి పోలీస్ బందోబస్తు ఎలా కొనసాగుతోంది? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో వాహన శ్రేణితో ఫామ్ హౌస్ నుంచి బయలుదేరని తెలుస్తోంది. ప్రెసిడెంట్ బీఆర్కే భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్కే భవన్కి చేరుకోనున్నారు. బీఆర్కే భవన్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి భారీగా పోలీసులు మోహరించారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. మనం మెయిన్ గేట్ దగ్గర చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాసేపటి క్రితం మాజీ మంత్రులు అయినటువంటి మల్లారెడ్డి వాళ్ళు కూడా వచ్చారు, లోపలికి రావడానికి ట్రై చేశారు. కానీ పోలీసులు అనుమతి లేదు లోపలికి ఎవరిని అనుమతించమని కూడా చెప్పడంతో వారందరూ కూడా భారీ, ఇంకోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ మద్దతుగా బీఆర్ఎస్ అధినేతకు మద్దతుగా చేరుకొని ఒకవైపు కాంగ్రెస్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం ఏదైతే బీఆర్కే భవన్ చుట్టూ నలువైపులా మొత్తం కొన్ని వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ భారీ గేట్స్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. 11 గంటల 15 నిమిషాలకు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. ఎగ్జాక్ట్లీ 11 గంటల 15 నిమిషాలకు ఇక్కడికి చేరుకున్న అనంతరం 11 గంటల 30 నిమిషాలకు కాళేశ్వరం విచారణ అనేది కొనసాగనున్నది. దీనికి సంబంధించి కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది మొత్తం కూడా బీఆర్కే భవన్ మొత్తం పోలీసుల అధీనంలోకి తీసుకున్నారు. ఎవరైతే బీఆర్కే భవన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని లోపలికి అనుమతిస్తున్నారు, మిగతా ఎవరు కూడా అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఎగ్జాక్ట్లీ 11 గంటల 15 నిమిషాలకి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. కేసీఆర్తో పాటు లోపలికి మధుసూదనాచారి, ఎమ్మెల్సీ అయినటువంటి మధుసూదనాచారి, ఎమ్మెల్యే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కొంచెం అస్వస్థత గురైంది. ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో ఆయన హాజరు కాకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకోవైపు రవిచంద్ర, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమ్మద్ అలీ, ఈ విధంగా బండా లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కూడా కేసీఆర్తో పాటు లోపలికి వెళ్ళే కూడా అవకాశం ఉన్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. భారీగా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. వారందరూ కూడా చేరుకొని కేసీఆర్కి మద్దతుగా వాళ్ళందరూ కాంగ్రెస్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అటు మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలందరూ కూడా చేరుకొని ఒక్కొక్కరుగా మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి ఎగ్జాక్ట్లీ 11:15కి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. 11:30కి కాళేశ్వరం విచారణ అనేది జరగనుంది. ఏదైతే ఘోష్ ఆధ్వర్యంలో ఏదైతే కాళేశ్వరం విచారణ పిఎస్ ఘోష్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనున్నది. సో మొత్తం మీద ఇప్పటి వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా మాజీ మంత్రులు మాత్రమే విచారణ చేశారు. కానీ ఈరోజు
కాళేశ్వరం విచారణలో బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈయన ఆధ్వర్యంలోనే జరగడంతో సో మొత్తం మీద ఈరోజు ఎగ్జాక్ట్లీ 11:30 కేసీఆర్ ఇక్కడికి చేరుకొని ఉన్నారు. సో గతంలో హరీష్ రావు వచ్చినప్పుడు 45 నిమిషాల పాటు విచారణ చేశారు. కేసీఆర్ని ఎంతసేపు విచారణ చేశారు, దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ప్రస్తుతం రెడీ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇయర్ కావచ్చు, అదేవిధంగా అనుమతులు ఏ విధంగా ఇచ్చారు, క్యాబినెట్ అనుమతి లేదు కాళేశ్వరం విచారణకు, దీనికి సంబంధించి మొత్తం మీద క్వశ్చన్స్ రెడీ చేసి మరి కాసేపట్లోనే కాళేశ్వరం విచారణ ముందు కేసీఆర్ హాజరవుతారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవైపు భారీగా పోలీసులు మోహరించారు, ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా మొత్తం ఆధీనంలోకి తీసుకొని మరి కాసేపట్లోనే కేసీఆర్ ఇక్కడికైతే చేరుకొని ఉన్నారు. శిల్ప, ఒకసారి అక్కడ పోలీస్ బందోబస్తు చూపించండి, అంటే ఎటువంటి ఉత్కంఠ రేపుతోంది అనేది కొంత వివరించే ప్రయత్నం చేయండి. ఎంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు, ఎలా ఉండబోతోంది, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరైనా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి పోలీసు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రైట్, ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు, ఇంకా చేరుకునే అవకాశం ఉండడంతో ఎలాంటి గొడవలు జరగకుండా అడుగడుగున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. బీఆర్కే భవన్కి 4 వైపులా బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఎవరిని కూడా కార్యకర్తలు కావచ్చు ఎవరిని లోపలికి అనుమతించకుండా ఎక్కడికక్కడ వాళ్ళని కట్టడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే లిస్టులో ఉన్నటువంటి 6 ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. కాసేపు క్రితం మహమ్మద్ అలీ లోపలికి వెళ్ళారు, మిగతా వాళ్ళని మాజీ మంత్రి మల్లారెడ్డి లోపలికి రావడానికి ట్రై చేశారు, కానీ పర్మిషన్ లేకపోవడంతో ఆయనను కూడా బయటనే తీసుకున్నారు. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే బయట కూడా ఒకవైపు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారు. అటు మల్లారెడ్డి కావచ్చు, రజనీ సాయి చందు, మాలోత్ కవిత వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకవైపు మద్దతుగా వాళ్ళు నిలుస్తున్నారు, వాళ్ళు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇంకోవైపు ఇటు చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో గొడవలు అయ్యే అవకాశం ఉందో అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మందికి పైగా పోలీసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు స్టేట్ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని అన్ని డిపార్ట్మెంట్ ఎలాంటి గొడవలకు తావు లేకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టూ బీఆర్కే భవన్కి 4 వైపులా ప్రతి అడుగడుగున ఏర్పాటు చేశారు. ఇటు సీసీ కెమెరాలను ఎప్పటికప్పటికి మానిటరింగ్ చేస్తున్నారు. సో మొత్తం మీద మరి కాసేపట్లోనే ఇక్కడికి బీఆర్కే భవన్కి చేరుకొని ఉన్నారు. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు. కేసీఆర్తో పాటు హరీష్ రావు, పద్మారావు గౌడ్ వీళ్ళందరూ లోపలికి వెళ్ళేందుకు కూడా అవకాశం ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ రోప్స్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా బయట వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కార్యకర్తలు కూడా బయటనే ఉంటున్నారు. సో మొత్తం మీద మరి కాసేపట్లోనే ఇక్కడికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకొని ఉన్నారు. అడుగడుగున పోలీసులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అడుగడుగున బీఆర్కే భవన్ చుట్టూ దాదాపు 1000 సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. సో వాళ్ళందరినీ నిలువరించడానికి ఎక్కడికక్కడ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇంకోవైపు బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి ప్రతి చోట అన్న నిఘా అయితే ప్రస్తుతం అయితే పెట్టారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకున్నారు, ఇంకా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. శిల్ప, సో ఇంకెన్ని సమయం పట్టొచ్చు కేసీఆర్ అక్కడ రావడం కోసం? సో కేసీఆర్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొంత హడావిడి చేసే అవకాశం ఉంది, ఆయన కోసం నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ కుట్రపూరితంగా ఈ యొక్క విచారణ జరుగుతుందనేది వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ వాళ్ళు అంటే ఏం చేయవచ్చు అంటే కొంత ఆందోళన చేపట్టే అవకాశం కూడా ఉంది అక్కడికి విచారణ నేపథ్యంలో వచ్చిన తర్వాత. సో దాన్ని కంట్రోల్ చేసే క్రమంలో పోలీసు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడ ఎటువంటి అధికారులు ఉన్నారు, ఒకసారి మీ చుట్టూ ఆ విజువల్ చూపించండి. పోలీసులకు సంబంధించి ఎంత ప్రహారం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోలీస్ ప్రహారం ఉందనేది. రైట్, ఈ 40 to 50 మినిట్స్ మధ్యలో కేసీఆర్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ 11:50కి చేరుకుంటారంటూ కూడా ఇప్పటికే ఒకవైపు చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ బీఆర్కే భవన్కి చుట్టూ ఒకవైపు బీఆర్కే భవన్, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆఫీసు లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. మొత్తం ఎక్కడికక్కడగా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు స్టేట్ పోలీస్ అదేవిధంగా మహిళా పోలీసులు కూడా రంగంలోకి దింపారు. ఎందుకంటే మహిళా కార్యకర్తలు వస్తే వాళ్ళని నిలువరించడానికి పెద్ద ఎత్తున ఇటు ఎక్కడికక్కడ చేరుకున్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు ఇది బీఆర్కే భవన్కి ఇక్కడ నుండే కేసీఆర్ లోపలికి ఎంట్రీ అవుతారు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే లోపలికి వెళ్తారో ఎంప్లాయీస్ని వాళ్ళకి ఖచ్చితంగా ఐడి కార్డ్ చెక్ చేసిన అనంతరమే లోపలికి, ఎందుకంటే కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా వాళ్ళని క్షుణ్ణంగా చెక్ చేసిన అనంతరమే లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడే పద్మారావు గౌడ్ లోపలికి వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. పద్మారావు గౌడ్ కూడా కేసీఆర్తో పాటు లోపలికి విచారణకు హాజరు కానున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మహమ్మద్ అలీ చేరుకున్నారు.
మన విజువల్స్లో చూసుకోవచ్చు, ఇప్పటికే కాన్వాయ్లు చేరుకుంటున్నాయి. కాన్వాయ్లో విజువల్స్లు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడే చేరుకుంటున్న బీఆర్కే భవన్కి చేరుకుంటున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ నేత కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఇప్పటికే ఒకవైపు ఎవరైతే విచారణ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ వస్తున్నాయి. అన్ని కూడా చెక్ చేసిన అనంతరం లోపలికి వెళ్తున్నారు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందో. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి డౌన్ అనడంతో, ఇంకోవైపు మద్దతుగా రావడంతో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది మెయిన్ గేట్ దగ్గర. సో మొత్తం మీద అక్కడ విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న విజువల్స్ చూసుకోవచ్చు. ఇప్పటికే పద్మారావు గౌడ్ కావచ్చు, మహమ్మద్ అలీ చేరుకొని విచారణకు లోపలికి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడికి రానున్నారు. ఎగ్జాక్ట్లీ 40 minutes లోపు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇంకోవైపు ఏదైతే పీసీ ఘోష్ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకొని కూడా లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఘోష్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుంది. ఆయన ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. సో ఆయన నేతృత్వంలోనే జరుగుతుంది. మరి కాసేపట్లోనే మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అడుగడుగున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే భారీ సంఖ్యలో ఇటు కార్యకర్త తల్లి వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటికి చోటునివ్వకుండా అడుగడుగున ఇటు నలువైపులా కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేసి రోపు టీమ్స్ను కూడా సిద్ధం చేశారు. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని కూడా ముందస్తుగానే సిద్ధం చేశారు. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. వేల సంఖ్యలో పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ కార్యకర్తలని వాళ్ళని నిలువరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. మనోజ్, రైట్ శిల్ప. సో ప్రస్తుతానికి మరి కాసేపట్లోనే కేసీఆర్ అక్కడ చేరుకోబోతున్నారు. ఒక 1/2 hour to 40 minutes లో బీఆర్కే భవన్ వద్ద చేరుకోబోతున్నారు. అటు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా మధుసూదనాచారి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండారు లక్ష్మారెడ్డి వీరందరూ కూడా కలిసి లోపల వెళ్ళబోతున్నారు. విచారణని వీరంతా వీక్షించబోతున్నారు. ఓపెన్ కోర్టులోనే కేసీఆర్ని విచారిస్తారు కాబట్టి కేసీఆర్ ఎటువంటి సమాధానాలు చెప్తారో చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతానికి కేసీఆర్ పై ఎటువంటి క్వశ్చన్స్ వేస్తారో అనేది మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోంది. అసలు ఇంజనీర్లని చెప్పింది మీరేనా? డిపిఆర్ రూపొందించిన తర్వాత డిపిఆర్కి అనుగుణంగా ఇంజనీర్ వెళ్లకుండా ఆ మార్పు చేర్పుల విషయంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రతి దాంట్లో మీపైనే ఇంజనీర్లు అందరూ చెప్తున్నారు. ఎందుకు మీరు అన్నిటికీ డైరెక్ట్ చేయాల్సి వచ్చింది? క్యాబినెట్ ఆమోద ముద్ర ఉందా? మినిట్స్ బుక్ ఉందా? ఇలా కొన్ని వందల క్వశ్చన్స్ సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈరోజు కమిషన్ కేసీఆర్ని ఎలా విచారిస్తో చూడాలి. నాకు తెలిసి సుమారుగా 1 గంట 2 గంటల పాటుగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. సో ఆ తర్వాత కేసీఆర్ మీడియా సమావేశాన్ని అడ్రస్ చేస్తారా, లేదంటే సైలెంట్గా వెళ్ళిపోతారా, తన తరఫున ప్రతినిధులు ఎవరైనా మాట్లాడతారా చూడాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికైతే కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఒక విచారణ ఎదుర్కోబోతున్నారు. సో మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి? లేదా మీకు కేసీఆర్ని అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికైతే కేసీఆర్ మరొక 1/2 hour లో బీఆర్కే భవన్ చేరుకోబోతున్నారు. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. వడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మళ్ళీ పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం.